బుక్క తాగుతున్నారు మన పానం అంతా అలా కొట్టుకుంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ముందస్తు హెచ్చరికలు ఎటువంటి విషయాలు చెప్పకుండానే పెద్ద ఎత్తున డిఏపి ఎరువులను అదేవిధంగా యూరియాను ఈరోజు కోత విధించడం జరిగింది. దాదాపు సిద్దిపేట జిల్లాలో 4 లక్షల ఎకరాలల్లో ఈరోజు వ్యవసాయం చేస్తారు. కానీ మనకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ రకాల ఎరువులు అవసరం ఉన్నా ఈరోజు 8,000 9,000 మెట్రిక్ టన్నులే కేంద్ర ప్రభుత్వం పంపించి రైతులకు వ్యవసాయం చేద్దామంటే ఇవాళ సరైన విధంగా దుకాణాలలో ఎరువులు లేక ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయి. ముందస్తుగా మరే భూములు సేంద్రియ ఎరువులు వాడాలి, అదేవిధంగా భూములు సౌడవుతున్నాయి, భూములు పనికి రాకుండా పోతున్నాయి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు 100% ఎరువులల్లో 25% కోత విధించి 75% ఈ సంవత్సరం ఇచ్చేది ఉండే. మళ్ళీ అదేవిధంగా వచ్చే సంవత్సరం మళ్ళీ ఒక 25% కోత పెట్టి మళ్ళీ 50% పంపిణీ చేసేది ఉండే. ఆ రకంగా రైతులకు అవగాహన చేస్తే రైతులు ద్రవ పదార్థాలకు సంబంధించి నానో యూరియా డిఏపి వాళ్ళు స్ప్రే చేసుకునే వాళ్ళు. ఇవాళ ఒక యూరియా బస్తా యూరియాకు సంబంధించి నానో యూరియా 1 లీటర్ బాటిల్ మనం స్ప్రే చేయాలంటే ఒక ఎకరానికి ఎవరితోనైనా వేరులతో స్ప్రే చేస్తే ఒక కూలితో స్ప్రే చేస్తే ఈ యూరియాకు లీటర్ యూరియాకు 200 ఉంటే కూలీకే 500 అయ్యే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితులలో అంత అయోమయం దేశవ్యాప్తంగా అయోమయం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రైతులకు సంబంధించి సరైన విధంగా ఎరువులు పంపిణీ చేయాలి. లేకపోతే రైతుల తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. దీని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ చెప్పా పెట్టకుండా రైతులను ఈరోజు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కూడా రైతులకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అయినా కూడా యుద్ధ ప్రాతిపదికన కేంద్రంలో మోదీ గారితో మాట్లాడి దీని మీద ఈ భారీ ఎత్తున కోత పెడితే రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం దాదాపు 25% కోత పెట్టి మిగతా 75% ఎరువుల పంపిణీ చేయాలని దీని మీద అదేవిధంగా అధికారులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఎక్కడ అధికారులు అవగాహన కార్యక్రమం రైతులతోని ఎక్కడ పెట్టిన సందర్భం లేదు. ద్రవ ఎరువులే వాడాలి అనే అవగాహన కార్యక్రమాలు కూడా ఎక్కడ పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఒకవైపు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది, ఓవైపు పత్తికి కావచ్చు అదేవిధంగా మొక్కజొన్నకు కావచ్చు మనం యూరియా అమోనియా డిఏపి వేసే పరిస్థితి ఉన్నది. ఎరువులు దొరకక రైతులు పిండి బస్తాల దుకాణ ఫర్టిలైజర్ షాపుల కాడ రైతులు తిరిగి ఇబ్బందులు పడతారు. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ గారిని కానీ ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మేము రైతు సంఘాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.